ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నీకు ఒక ముఖ్యమైన రహస్యం చెబుతాను, జాగ్రత్తగా విను. నేను ఎప్పుడూ కూడా నిన్ను మౌనంగా ఉండు బిడ్డ, అన్నిటిని నేను చూసుకుంటానని చెబుతూనే ఉన్నాను కదా. మరి నేను ఎందుకు మౌనంగా ఉండమంటున్నానో ఒక్కసారి నీ సాయి చెప్పేది విని జాగ్రత్త పడమ్మా. గుర్తుపెట్టుకో బిడ్డ, మౌనం అనేది ఒక బలమైన శక్తి. అది శాంతిని, అలానే నీకు గౌరవాన్ని, నీ విలువను పెంచే ఒక అద్భుతమైన సాధనమమ్మా. అందుకే నిన్ను మౌనంగా ఉండమంటున్నాను. మౌనం అనేది మాటల కన్నా 1000 రెట్లు బలమైనది అని చెబుతూనే ఉన్నాను తల్లి. నేనే కాదమ్మా, ఎన్నో మంది మహర్షులు కూడా చెప్పారు. కాబట్టి మౌనం అనేది అంత సులువుగా తీసి పడేయకు. అలానే కొంతమంది జీవితాల్లో కూడా నిరూపించారు కూడా. మౌనం అనేది ఎక్కడ అవసరం, ఎక్కడ కాదు అనే విషయాలు, అనే జ్ఞానం అనేది నువ్వు కలిగి ఉన్నావు అంటే నీ జీవితం అనేది అత్యంత అద్భుతంగా మారుతుంది బిడ్డ. నిజమే కదా తల్లి? ఒక్కసారి ఆలోచించి చూడు, నీకే తెలుస్తుంది. నలుగురిలో నీ విలువ పెరగాలి అంటే అనవసరమైన మాటలన్నిటినీ నీ మౌనంతో కట్టిపడేయాలి. అప్పుడే కదా నీకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది. ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం ఎంతో ముఖ్యమమ్మా. మౌనం అనేది ఎప్పుడూ కూడా భయం కోసమో సిగ్గు కోసమో కాదు, అది ఒక ప్రభావవంతమైన సాధనం తల్లి. అసలు కొన్ని సందర్భాల్లో అయితే మౌనం అనేది నీ గౌరవాన్ని, విలువలను పెంచే ఒక గొప్ప ఆయుధంగా మారుతుంది. అంతకన్నా గొప్ప ఆయుధం ఈ లోకంలో ఏదీ లేదు బిడ్డ. మరి అయితే ఇంత గొప్ప ఆయుధాన్ని నువ్వు ఎలాంటి సందర్భాల్లో వాడాలి, ఎప్పుడు ఉపయోగించకూడదో నీకు నేను చెప్పేది కదా. అలాంటి విషయాలు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా. గుర్తుపెట్టుకో బిడ్డ, జ్ఞానం లేని చర్చలో మౌనం అనేది ఖచ్చితంగా నువ్వు పాటించి చూడాలి. నిజమే కదా తల్లి? ఎప్పుడూ కూడా నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు అస్సలు తలదూర్చకూడదు. జ్ఞానం లేని వ్యక్తులలో అనవసరంగా నువ్వు వాదించకుండా ఉండాలి. ఇది నీలో ఉండాల్సిన మొదటి ముఖ్యమైన లక్షణం బిడ్డ. అజ్ఞానం ముందు మౌనం మంచిది అని తెలుసుకున్న వాళ్లే కదా నిజమైన జ్ఞాని. అర్థమైందా బిడ్డ? ఇక రెండవది, నీ మనసు కుదుట పడని సమయంలో నువ్వు మౌనంగా ఉండాలి. అవునమ్మా, ఆగ్రహం, బాధ, ఇంకా నిరాశ నీకు కలిగినప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఎంతో కఠినంగా ఉంటాయి. కాబట్టి అలాంటి సమయంలో నువ్వు ఇతరులతో మాట్లాడకుండా మౌనంగా ఉంటేనే నీ గౌరవం అనేది నలుగురిలో పెరుగుతుంది బిడ్డ. ఎందుకో తెలుసా? భావోద్వేగాల ఉధృతిలో నువ్వు చెప్పే మాటలు నీకే నష్టాన్ని కలిగిస్తాయని గుర్తుంచుకో. ఇక మూడవది, ఎదుటి వారి బాధని నువ్వు ఆలకించేటప్పుడు నువ్వు ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఆ క్షణమే సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నించకూడదు. కొన్ని సందర్భాల్లో మొదట శ్రద్ధగా వినడమే నువ్వు చేసే గొప్ప సాయం అవుతుంది. కాబట్టి ఇతరులు చెప్పేది మౌనంగా వింటూ వాళ్ళ మనోవేదనను నువ్వు అర్థం చేసుకోవాలి. అది నీ హృదయ సౌందర్యాన్ని, నీ విలువను ఎంతగానో పెంచుతుంది అని గుర్తుపెట్టుకో తల్లి. ఇక ముఖ్యంగా నాలుగవది ఏంటో తెలుసా? ఉద్రేకపరిచే సందర్భాలు నీకు ఎదురైనప్పుడు, నీపైన ఎవరైనా నిందలు వేసినప్పుడు, ఆగ్రహంతో తిట్టినా సరే వెంటనే నువ్వు స్పందించకుండా మౌనంగా ఉండాలి. అది నీ బలహీనత కాదు అని, అదొక ఘనత అని తప్పకుండా గుర్తించాలి. నిజమే తల్లి, ఒకటి తిట్టినప్పుడు రెండోసారి తిరిగి తిట్టడం ఎంతో సులభం కదా. కానీ నిశ్శబ్దంగా ఉండి చూడు, సమయాన్ని ఆలోచించుకోవడం అంత తేలికైన విషయం కాదమ్మా. నేను చెబుతూ ఉన్నాను కదా బిడ్డ, ఎవరైనా నీకు చెడు చేయాలి అనుకున్నా, నిన్ను ఇంకా హింస పెడుతున్నా సరే నీ పాపకర్మల్ని వాళ్ళు లాక్కుంటున్నారు అని. కాబట్టి ఎవరు నిన్ను ఏమన్నా సరే సంతోషంగా వాళ్ళని చూసి నవ్వి వెళ్ళు. నీ మనసులో మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోమ్మా. నీ కష్టాలు, సమస్యలను వాళ్ళు తీసేసుకుంటున్నారు కాబట్టి ఇంతకన్నా మంచి జీవితం నీకు ఎక్కడుంటుంది చెప్పు? జాగ్రత్తగా ఉండు. నలుగురిలో నీ గౌరవం అనేది పెరగాలి అంటే ముందు నీ మనసుని నువ్వు ఖచ్చితంగా నియంత్రించుకోవాలి బిడ్డ. అది మాటలతో కాదు, చేతలతో సమాధానం ఇవ్వాలి అన్న సూత్రాన్ని అవలంబించుకోవాలి. అంటే నువ్వు మౌనంగా ఉంటూ ఏ పనైనా సరే, ఎంత కష్టమైనా సరే దాన్ని సాధించి చూపించు. అది నువ్వు ఇతరులకు వేసే
అన్నిటికంటే పెద్ద శిక్ష. కాబట్టి ఈ శిక్షను నువ్వు ఎవరికైతే విధించాలి అనుకుంటున్నావో ముందు వాళ్ళని నిర్ణయించుకొని ఎవరైతే నిన్ను హేళన చేశారో వాళ్ళ ముందే నువ్వు అత్యంత ఎత్తులో నిలబడగలగాలి. అర్థమైంది కదా బిడ్డ? గుర్తుపెట్టుకో, అసలు ఈ లోకంలో మౌనం కన్నా గొప్ప ఆయుధం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మౌనం అనేది ఓ మహోన్నత గుణం. మౌనం అనేది ఓ దివ్యశక్తి. ఇది నీ గౌరవాన్ని పెంచడమే కాదమ్మా, పూర్తిగా నీ జీవితాన్ని వజ్రం కన్నా విలువైనదిగా మారుస్తుంది. అవును బిడ్డ, ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను విను. ఒక చెట్టు ఫలాలతో నిండినప్పుడు అది నేలకు వంగినట్లే నిజమైన బుద్ధిమంతుడు కూడా, నిజమైన గౌరవశీలుడు తన మాటల కంటే కూడా తన మౌనంతోనే ఎక్కువగా శక్తిని చూపిస్తూ ఉంటారు. అంత గొప్పది మౌనం అనేది. మౌనం అనేది నీ ఆత్మ బలాన్ని పెంచే ఓ సాధనంగా కూడా మారుతుందమ్మా. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా నీ చైతన్యాన్ని, అలానే మన శక్తిని వినిపించేటట్లు చేస్తుంది. కానీ మౌనం అనేది మన అంతరంగాన్ని, మన ఆత్మ బలాన్ని పెంచుతుంది అని నువ్వు గుర్తుపెట్టుకో. నదుల్లా ప్రవహించే మాటల కన్నా గాఢంగా నిలిచే మౌనం అనేది ఎంతో గొప్పది అని నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ. ఎప్పుడు కూడా నువ్వు ఒక్క విషయాన్ని అస్సలు మర్చిపోవద్దమ్మా. నువ్వు మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడు. అనవసరంగా ఇప్పుడు కూడా ఎవరితోనూ అస్సలు మాట్లాడకు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నువ్వు మాట్లాడితేనే విలువ, మరికొన్ని సందర్భాల్లో నువ్వు మౌనంగా ఉంటేనే నీకు విలువ అని గుర్తుపెట్టుకో. కాబట్టి ఇతరుల ముందు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో ఆలోచించి వాళ్ళకి కాస్త సమయాన్ని ఇచ్చి తరువాత నువ్వు మాట్లాడు. ఎందుకంటే చెప్తున్నాను కదా బిడ్డ, అనవసరంగా నువ్వు మాట్లాడావు అంటే ఖచ్చితంగా నీ జీవితం అనేది ఏదో ఒకరోజు చిక్కుల్లో పడాల్సి వస్తుంది. కాబట్టి అలా చేయకుండా వీలైనంత వరకు కాస్త కష్టమైనా సరే మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. ఆ మౌనం నీకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. ఆ మౌనం నీ జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దుతుంది. ఆ మౌనమే నిన్ను అత్యంత ఎత్తులో విలువైన వజ్రంలా మారుస్తుందమ్మా. కాబట్టి ఎప్పుడు కూడా మౌనంగా ఉండు. ఆ మౌనం నీకు ఎన్నో రెట్లు సంతోషాన్ని, ఆనందాన్ని కూడా తెచ్చిపెడుతుంది. నీ సాయి చెప్పేది అర్థమైంది కదా బిడ్డ? నీ సాయి మాటల్ని కొట్టిపారేయకుండా జాగ్రత్తగా నీ బాబా చెప్పేది విని మనసులో పెట్టుకో. నీ సాయి చెప్పిన ప్రతి మాట, ప్రతి వాక్యం కూడా నీకు అమృత వాక్యాలే బిడ్డ. ఏదో ఒకరోజు నీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. దేనికి కూడా భయపడకు. నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నువ్వు దేనికైనా భయపడవచ్చా చెప్పు? అసలు దిగులు పడవచ్చా చెప్పు? సంతోషంగా ఉండు. నీ సాయి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు. ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.